సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నేతృత్వం వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు కలెక్టర్లు క్రాంతి వల్లూరు, రాహుల్ రాజ్, మను చౌదరి పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీజీఐఐ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీంలతో పాటు పలు శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలోని ముఖ్య అంశాలు: రబీ సీజన్ ధాన్యం సకాలంలో సేకరణ, సమస్యల పరిష్కారాలపై చర్చ, వ్యవసాయం మరియు వర్షాకాల ప్రణాళిక, రైతుల కోసం ముందస్తు ఏర్పాట్లపై దృష్టి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, నిధుల కేటాయింపులపై సమీక్ష, భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రగతి పరిశీలనపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ధాన్యం సేకరణలో ఏదైనా ఆటంకాలు ఉంటే తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలానికి ముందే రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. సమీక్ష అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుగా నిర్దేశించిన సమస్యలపై వివరణ ఇచ్చారు. ఈ 3,38,000 ప్యాడీ ఏదైతే మనకి దొడ్డుకి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది సార్. పేమెంట్స్ వారిగా చూసుకుంటే 800 కోట్ల రూపాయలకి సంబంధించిన ప్యాడీ ప్రొక్యూర్ 30 కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేయడం జరిగింది. పూర్వక స్వాగతం పలుకుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిల్లా కలెక్టర్లందరితో కూడా సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి ఇప్పుడు ముఖ్యమైన అంశాలు ఏవైతే ధాన్య సేకరణ ఉన్నదో, అలానే మన రాష్ట్రంలో ఎర్లీ మాన్సూన్ ఆన్సెట్ అన్నది ఉంది. సో మాన్సూన్ ప్రిపేర్నెస్ మీద, అలానే ఇందిరమ్మ ఇంటూ గ్రౌండింగ్ మీద, రాజీవ్ యువ వికాసం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ మీద కలెక్టర్లందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని పనిచేసే విధంగా కలెక్టర్లందరినీ కూడా పనిచేయమని కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి నేడు గౌరవ మంత్రివర్యులు ఈ సమీక్షా సమావేశం అన్నది నిర్వహించబోతున్నారు. సో ముందుగా కలెక్టర్ సిద్దిపేట గారిని దీని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.